హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్న అంటే శుక్రవారం మార్చి 13వ తేదీన 2 పథకాల ద్వారా 6,000 రూపాయలు జమ చేశారు. ముందుగా ఈ జిల్లాల్లో ఉన్న అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతులకే డబ్బులు జమ అవుతాయి. ఎవరికి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఏపీ రాష్ట్రంలోని రైతులకు మొత్తం 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నిన్న మార్చి 13న ఈ డబ్బులు విడుదల చేశారు. ఇందులో భాగంగా పీఎం కిసాన్ పథకం కింద 22వ విడతగా 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద 3వ విడతగా 4,000 రూపాయలు విడుదల చేశారు. ఇలా 2 పథకాలకు కలిపి మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కలిపి రైతులకు సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 14,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇస్తారు. ఈ మొత్తం 20,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మే నెలలో 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇందులో అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఉంటాయి. అలాగే అక్టోబర్ నెలలో కూడా మరో 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇక ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన మిగిలిన 6,000 రూపాయలను నిన్న విడుదల చేశారు. ఇందులో పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలు ఒకే రోజు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ డబ్బులు నిన్న మార్చి 13వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యాయి. ముందుగా కృష్ణా, అస్సాం జిల్లాల్లో ఉన్న రైతులకు, అలాగే ఈ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న రైతులకే అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ముందుగా జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాం పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేశారన్నమాట. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. మరోవైపు పీఎం కిసాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న మార్చి 13న సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. సుమారు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,808 కోట్లు జమ చేశారు. ఇందులో పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది. ఇప్పటి వరకు 2 విడతల్లో కూటమి ప్రభుత్వం 6,309 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది. నిన్నే డబ్బులు విడుదల చేశారు కాబట్టి అందరికీ ఒకేసారి పడవు, వారం లోపల అందరికీ పడతాయి. సో వెయిట్ చేయండి. సో ఉగాది కానుకగా మార్చి 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లో 2 పథకాల ద్వారా రైతులకు 6,000 రూపాయలు జమ అవుతుంది. అయితే ఈ డబ్బులు రావాలంటే రైతులు తప్పకుండా ఈ పథకాలకు సంబంధించిన ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ ద్వారా ఆధార్ లింక్ చేసి ఉండాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. మొత్తంగా నిన్న మార్చి 13న ఈ నిధులు విడుదల చేశారు. బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ కావడానికి 3 నుంచి 5 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా
నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.